వెల్కమ్ టు శ్రీ ఆన్లైన్ క్లాసెస్. మరి టెట్ ఎగ్జామ్కి వెళ్ళబోతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. మరి మీ పోరాటంలో తొలిగట్టడానికి సమాయత్తమయ్యారు. ఎంత ప్రిపేర్ అయినప్పటికీ ఎగ్జామ్లో మనం రాయబోయేదే ముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ కంగారు పడద్దు. కొన్ని రూల్స్ మనం మాట్లాడుకుని ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు నెంబర్ 1 అతి ముఖ్యమైనది హాల్ టికెట్. మరి పెళ్ళికి తాళి ఎంత ముఖ్యమో ఎగ్జామ్కి హాల్ టికెట్ అంతే ముఖ్యం. మరి ఆ హాల్ టికెట్ అనేటువంటి దాన్ని 100% క్యారీ చెయ్యండి. మరి ఆల్రెడీ మీకు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఉంటారు. హాల్ టికెట్కి సంబంధించి ఎప్పుడైనా అనుమానం ఉంటే ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, హాల్ టికెట్ మీద ఫోటో కానీ డీటెయిల్స్ కానీ ఏమైనా బ్లర్ అయితే ఎగ్జామ్ సెంటర్కి ముందుగానే వెళ్ళి ఒక 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకెళ్ళడం మర్చిపోవద్దు. ఫోటో కనుక బ్లర్ అయితే ముందుగానే వెళ్ళండి. 9:30 అంటే 9:29కి వెళ్ళొద్దు, ముందుగానే వెళ్ళండి. ఎందుకు 9:30 తర్వాత మనం అలౌ చేసే అవకాశమే లేదు. గుడ్. నెంబర్ 1 హాల్ టికెట్ కానీ దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్కి సంబంధించిన అన్నిటినీ కూడా ముందు రోజే ప్యాక్ చేసి పెట్టుకోండి. గుడ్. అలాగే నెంబర్ 2 అన్నిటికంటే ముఖ్యమైనది, ఎటువంటి పరిస్థితుల్లో కూడా 9:30 తర్వాత 2:30 తర్వాత అలౌ చెయ్యరు. కాబట్టి మీరు ఈ టైం కంటే ముందుగానే 1.5 అవర్ ముందుగానే మిమ్మల్ని అనుమతిస్తారు. కాబట్టి 1.5 అవర్ ముందే వెళ్ళండి. ఓకేనండి, 100% చూసుకోండి. అలాగే నెంబర్ 3 ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి మనం ఏదో ప్రపంచాన్ని ఏదో ఇబ్బంది పెట్టేస్తున్నట్టు కాదు. కంప్యూటర్ అంటే నీ కంప్యూటర్ నాలెడ్జ్ ఎంత అక్కర్లే. ఆల్రెడీ వాళ్ళ మీ అందరూ యూత్ మీకు తెలుసు కాబట్టి ఆల్మోస్ట్ అందరికీ తెలిసినటువంటిదే, ఎటువంటి కంగారు లేదు. మీకు అక్కడ ఉండే ఇన్విజిలేటర్లు అందులో ఏ ఇబ్బంది వచ్చినా సరే సహాయపడతారు. డోంట్ వర్రీ. అయ్యో కంప్యూటర్కి తొలిసారిగా అవుతుంది, డోంట్ వర్రీ. ఓకేనా. అలాగే వాక్ టెస్ట్లు ఎన్నో ఉన్నాయి, వాటిని కూడా చేసుకుంటూ వెళ్ళండి. అన్నిటికంటే నెంబర్ 4 ముఖ్యమైనటువంటిది, ఎగ్జామ్ అనగానే కంగారు ఉంటుంది. ఆ కంగారులో ముందు రోజు రాత్రి తినకపోవడం, టిఫిన్ తినకపోవడం మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో చేయకండి. ఎందుకు, మన బ్రెయిన్ కనుక తీసుకుంటే ఆ బ్రెయిన్ పని చెయ్యాలి అంటే గ్లూకోజ్ కావాలి. ద మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, ఏం కావాలి? గ్లూకోజ్. ఆ గ్లూకోజ్ అనేటువంటిది కేవలం మనకి ఫుడ్ వల్లే వస్తుంది. ఇప్పుడు నువ్వు ఫుడ్ తినకపోతే ఏమీ అవ్వదు, నీరసపడతావు. కానీ ఆ నీరసం బ్రెయిన్ పని చేయకుండా చేస్తుంది. తప్పనిసరిగా ముందు రోజు రాత్రి తేలికపాటి ఆహారం, ఇడ్లీ లేకపోతే అన్నంలో చారు వేసుకుని తినండి అంతే. మార్నింగ్ కూడా అంతే తేలికపాటి ఆహారం తీసుకుని వెళ్ళండి. వీలుంటే గ్లూకోజ్ వాటర్ బాటిల్ క్యారీ చేయండి. ఇన్విజిలేటర్ అలౌ చెయ్యరు, కానీ మీరు అక్కడ కనుక పెట్టుకుని సార్ నాకు కావాల్సి వచ్చినప్పుడు ఇవ్వండి అంటే వాళ్ళు ఇస్తారు. వాళ్ళు ఏమి మరీ ఏంటంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు, మీకు సహాయపడడానికి వచ్చిన వాళ్ళే ఇన్విజిలేటర్లు. అలాగే ఈ ఎగ్జామ్ 24 అవర్స్ ముందు ఉండగానే మీ యొక్క ప్రిపరేషన్ ఆపేయండి. 24 అవర్స్ ముందుగానే. ఎందుకు చూడండి, ఒక గది తీసుకున్నాం, వస్తువులన్నింటినీ చందరవందరగా పడేసాం. ఎవరో వచ్చి మనల్ని పలానా వస్తువుని అడిగారు, అవన్నీ వెతికిస్తాం. కానీ ఇదే గదిని ఆర్గనైజ్డ్గా ఫలానావి ఇక్కడ ఉన్నాయి, ఫలానావి ఇక్కడ ఉన్నాయి, ఫలానా ఇక్కడ ఉన్నాయని పెట్టావు, అడగగానే టక్మని తీసిస్తాం. అలాగే నువ్వు ఎంత చదువు చదివినా మన మెదడు ఏం చేస్తుందంటే వాటిని అక్కడక్కడ పారేస్తుంది. కాబట్టి నువ్వు దానికి ఎగ్జామ్ ముందుకు 24 అవర్స్ టైం ఇచ్చావనుకో, చక్కగా ఏం చేస్తుంది, 100% చక్కగా ఒక ఆర్డర్లో పెట్టుకుంటుంది. ఎలాంటి ఆర్డర్లో పెట్టుకుంటుందంటే ఇక నీ ఇష్టం అన్నమాట. నువ్వు ఏదంటే చెయ్యగలవు దాంతో. ఇదిగో ఇలా ఆర్డర్లో పెట్టుకుంది. నువ్వు అడిగావు ఒక బయాలజీ క్వశ్చన్, టక్కమని తీసిస్తుంది, 100% గ్యారంటీ. అలాగే నాన్న ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ఇంకొకటి విషయం, కామన్ సెన్స్ అనేటువంటి దాన్ని వాడండి. కామన్ సెన్స్ని ఎందుకు సార్ కామన్ సెన్స్ని వాడమంటున్నారు? ఇప్పుడు కూడా మనకి 1, 2, 3, 4 అనే 4 ఆప్షన్స్ ఉంటాయి. ఉన్నప్పుడు వాటిని ఎలిమినేట్ చేయడం ఎలా అనేది చూసుకోండి. 100% పరమ పనికిమాలిన ఆప్షన్ ఒకటి ఉంటుంది, అలాంటిది ఇంకోటి ఉంటుంది. ఇక రెండింటి మధ్యన టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది. కాబట్టి అలాంటప్పుడు మనకి ఎలిమినేషన్ ప్యాటర్న్ అనేటువంటి చాలా ముఖ్యం. అలాగే ప్రశ్న చదివేటప్పుడు సరికానిది, ఇదిగో సరికానిది అంటే తప్పు అయినది అని అర్థం. సరి అయినది మనకి ఎగ్జామ్ టెన్షన్లో 2 ఒకేలా కనబడతాయి. కాబట్టి మీకు 100కి 100 సార్లు చెప్తున్నాను, 1కి 2 సార్లు చదవండి. ప్రతి బిట్కి 30 సెకండ్ల టైం తీసుకోండి.
ప్రతి బిట్కి 30 సెకండ్ల టైం తీసుకున్నప్పుడు కాస్త బ్రెయిన్ ప్రశాంతంగా ఉంటుంది. సరికాంది సరైనది చూసుకోండి. ఎంత ఈజీ బిట్, 2 రెళ్ళు పర్లా 30 సెకండ్లు ఆలోచించు. అప్పుడు ఏమవుతుందంటే చిన్న చిన్న తప్పులు చెయ్యం. మళ్ళీ చాలామంది ఎగ్జామ్ రాసి వచ్చాక అయ్యో చిన్నదే సార్, తెలిసిందే సార్, ఏం చేయలేము. కాబట్టి ఒక్కసారి గుర్తు తెచ్చుకో. 30 సెకండ్స్ ప్లీజ్ ఫాలో అవ్వండి. అలాగే అతి ముఖ్యమైనటువంటి విషయం నేను చెప్పేది ఏంటంటే 1, 2, 3, 4 ఆప్షన్స్ ఉన్నప్పుడు ముందు క్వశ్చన్ చదువు. ఆ క్వశ్చన్ చదివిన తర్వాత ఏమవుతుంది, ఫస్ట్ ఒక ఆన్సర్ నీకు వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ కంటిని ఆరోగ్యంగా ఉంచే విటమిన్ ఏ గుర్తొచ్చింది, ఏ చూసుకో అంతే. క్వశ్చన్ చదివేసిన తర్వాత వెంటనే ఇందులో వెతక్కు. ఫస్ట్ క్వశ్చన్కి ఒక రా ఆన్సర్ అనేది మైండ్లో పెట్టుకో, అప్పుడు వీటిలో వెతుకు. ఓకేనా? అంతే తప్ప డైరెక్ట్గా క్వశ్చన్కి ఆన్సర్లు వెతికేవా చాలా ఇబ్బంది అవుతావు. అయితే మరి ఇప్పుడు టెట్లో 30 మార్క్స్ మరి మనకి మ్యాథ్స్కి ఉంది కాబట్టి ఆ మ్యాథ్స్కి సంబంధించి సులభంగా చేయడం ఎలా, వాటిలో ఉండేటువంటి ట్రిక్స్ ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మరి మన శ్రీకాంత్ సార్ షార్ట్ కట్స్ సీక్రెట్ సార్ అనేటువంటి మరి మీకు చెప్తారు. చెప్పి వాటిని వినియోగించుకొని విజయవంతులు ఉండి. అందరికీ ఆల్ ది బెస్ట్. మీ అమ్మా నరేష్. హాయ్ అండ్ హలో మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ. సో టెట్ విద్యార్థుల కోసం ఈరోజు ఈ క్లాస్ అనేది నేను తీసుకోవడం జరుగుతుంది. ఎందుకు అంటే రేపు 4వ తారీఖు నుంచి టెట్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు దాకా మీరు ప్రిపేర్ అయిన విధానం, నేను చెప్పేటటువంటి షార్ట్ కట్లు ఒకసారి కనుక మీరు నేర్చుకున్నట్లయితే ఎగ్జామ్లో ఈజీగా సక్సెస్ అవుతారు. ఓకేనా? సో మీ సక్సెస్ కోసం ఈ వీడియో. యాక్చువల్లీ ఈ టెట్ ఆస్పిరెంట్స్ ఏం చేస్తున్నారు అంటే టోటల్ 3 hours టైంలో 1.5 hour మ్యాథ్స్కే టైం వేస్ట్ చేస్తున్నారు. అక్కడ ఇచ్చేది కేవలం 30 ప్రశ్నలు మాత్రమే. 30 క్వశ్చన్స్కి 1.5 hour సగం సమయాన్ని మీరు కేటాయిస్తున్నారు. అదే నేను చెప్పినటువంటి షార్ట్ కట్ మెథడ్స్ కనుక ఫాలో అయినట్లయితే ½ an hourలో దాన్ని కంప్లీట్ చేసేస్తారు. ½ an hourలో కంప్లీట్ చేసేస్తే గంట సమయం అనేది మీకు సేవ్ అవుతుంది. అప్పుడు మీరు 2.5 గంటలు మిగిలిన 7 సబ్జెక్టుల మీద ఉపయోగించుకోవచ్చు. సో ఎలా సార్ 30 ప్రశ్నల్ని అరగంటలో మేము చేయగలమా అంటే నేను ఒక ప్రీవియస్ పేపర్ తీసుకోవడం జరిగింది. ఆ ప్రీవియస్ పేపర్లో ఒక్కొక్క క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. మీరు ఈ వీడియోని చివరి దాకా చూడండి. ఎందుకంటే అది ప్రీవియస్ పేపర్ కాబట్టి నేను ఒకటే టాపిక్ కాకుండా ఆల్ టాపిక్స్ ఒక్కొక్క క్వశ్చన్, అది కూడా ప్రీవియస్ బిట్లు మనకి రిపీటెడ్గా అడగడం జరుగుతుంది. సో ఆ షార్ట్ కట్స్ ఎలా అప్లై చేయాలి అనేది మీరే తెలుసుకుంటారు. లెట్ us స్టార్ట్ ద క్లాస్. కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్. ఇఫ్ log base 10 x minus 9 plus log base 10 x is equal to 1 అయినా x విలువ, then the value of x is. సో లాగరిథమ్స్ నాకు రాదు అనుకోండి, కానీ నాకు ఒక విషయం మాత్రం తెలుసు. లాగరిథమ్స్లో లాగ్ పక్కన నెగిటివ్ వాల్యూ ఉండకూడదు. మీకు log of -1 ఇన్వాలిడ్ వాల్యూ, అది log of -2 ఇన్వాలిడ్ వాల్యూ. ఓకేనా? log of -3 ఇన్వాలిడ్. మీకు log 0 log 1, ఆ log 0 కూడా ఇన్వాలిడ్. log 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? log 1 log 2 log 3 సో ఆన్. ఆ ఒక పాయింటే తెలుసు నాకు, ఏంటి, లాగ్ పక్కన నెగిటివ్ నెంబర్ రాకూడదు. అయిపోయింది లెక్క. ఏముందండి, ఎక్స్ వాల్యూ ఎంత అన్నాడు. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ కనుక మీరు 0 ఇక్కడ తీసుకుంటే log of -9 నెగిటివ్ వాల్యూ రాకూడదు, ఎగిరిపోయింది. 1 తీసుకున్నారు, 1 - 9 -8 నెగిటివ్ వాల్యూ రాకూడదు. 5 తీసుకున్నారు, 5 - 9 -4 నెగిటివ్ వాల్యూ రాకూడదు. 10 ఈజ్ ద రైట్ ఆన్సర్. 10 తీసుకున్నారు, 10 - 9 log 1. ఇప్పుడు సబ్జెక్ట్లోకి వస్తే log 1 0, log 10 1, ఆన్సర్ 0 + 1 1 అవుతుంది. సో ఆ log 1 0, log 10 1 అనే కాన్సెప్ట్ దాకా కూడా మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. లాగ్ పక్కన నెగిటివ్ రాకూడదు. 3 ఎలిమినేట్ అయిపోయినాయి. ఆన్సర్ ఏంటి, 4th ఆప్షన్. దీనికి రఫ్ వర్క్ ఎందుకు. మరి అలాగే ఇంకొక ప్రశ్నకు వచ్చేద్దాం. ఓకే, ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసే ముందు ఒకసారి చూద్దాం ఏమిచ్చాడు. చూడండి, ఇక్కడ √x = 0.2
దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ పవర్ 3/2 అన్నాడు. అంటే రూట్ ఎక్స్ అంటే రూట్ అంటే పవర్లో 1/2 అని అర్థం, ఇస్ ఈక్వల్ టు 0.2 అని అంటున్నాడు. ఇప్పుడు ఏమడుగుతున్నాడు, ఎక్స్ పవర్లో 3/2 అని అడుగుతున్నాడు. సింగిల్ స్టెప్ ఆన్సర్ అండి. బై టూ సేమ్ ఉంది అంటే పవర్ 3 కొత్తగా వచ్చింది, 0.2కి పవర్ 3 చేయమంటున్నాడు. సో పాయింట్ తర్వాత ఒక అంకె ఉంది, క్యూబ్ అన్నప్పుడు 3 అంకెలు రావాలి. 2 క్యూబ్ ఎంత, 8. కాబట్టి ఆన్సర్ 0.008 దట్ ఈస్ గివెన్ ఇన్ ద ఫస్ట్ ఆప్షన్. అయిపోయింది క్వశ్చన్. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. చూడండి ఇక్కడ ఏం అడుగుతున్నాడు అనేది ఇంపార్టెంట్. ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి అని అడుగుతున్నాడు. 3 సమితులు ఇచ్చి ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి అని అడుగుతున్నాడు. మీరు స్కూల్లో నేర్చుకున్న పద్ధతులన్నీ అప్లై చేసుకుంటా టైం వేస్ట్ చేయొద్దు. ప్రతి విద్యార్థి చేసే విషయం నాకు తెలుసు. బి యూనియన్ సి ముందు కనుక్కుంటాడు. బి యూనియన్ సి కనుక్కున్నాక ఏ ఇంటర్సెక్షన్ ఆ వచ్చిన దాంతో ఇంటర్సెక్షన్ అంటే కామన్ ఎలిమెంట్స్ తీసుకోమంటారు. అదంతా కూడా మనం రెఫర్ చేయకుండా ఓన్లీ కంటి చూపుతో ఆన్సర్ని కనిపెట్టాలి. ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ అంటే ఖచ్చితంగా ఏలో ఉన్న అంకె ఉండాలి ఆప్షన్లో. మరి ఏలో ఉన్న అంకె 1 అనేది ఆప్షన్లో ఉండాలి. 1 అనేది ఆప్షన్లో ఉండాలి, కానీ బి యూనియన్ సిలో 1 లేదుగా. బిలో కానీ సిలో కానీ 1 లేదు. ఏతో ఇంటర్సెక్షన్ చేస్తున్నప్పుడు 1 అనేది ఫెయిల్ అయింది. 1 అనే ఉన్న ఆప్షన్ ఏవైతే ఉన్నాయో 2 ఎగిరిపోయి. క్లియర్ కట్గా చూడండి. ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సిలో మరి ఇక్కడ 1 ఉంది, అక్కడ 1 కనబట్టలేదు నాకు. నేనేమంటున్నాను, కామన్ ఎలిమెంట్స్ అంటున్నాను. అక్కడ 1 కనబట్టలేదు, మరి ఆన్సర్లో 1 రాకూడదు. సో ఫస్ట్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ పోయినాయి. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ మధ్య పోటీ జరుగుతుంది. ఇందులో సరైనది ఏది? మీరు చూసినట్లయితే ఏలో 3 ఉందా, ఏలో 3 ఉందా, లేదు. మరి 3 ఎక్కడి నుంచి వస్తుంది, రాదుగా. ఏతో ఇంటర్సెక్షన్ చేస్తున్నప్పుడు ఇక్కడ 3 ఉంటేనే ఆన్సర్లో కూడా 3 రావాలి, మరి అది పోయింది. సో ఆన్సర్ ఏంటి అంటే 4,6. మరి మీకు తెలిసిన పద్ధతుల్లో మీరు చేసుకోండి, అదే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్, ద స్మాలెస్ట్ నెంబర్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 12, 14, 18 ఆన్ యాడింగ్ 5 to it is. ఈ కనిష్ట సంఖ్యకు 5ను కలపగా 12, 14, 18 చే నిశ్శేషంగా భాగించబడును. 5ని కలపగా అన్నాడు. సో ఇక్కడ 5ని కలిపితే ఇది 250, ఇది 252, ఇదే ఆన్సర్. ఇది 5 కలిపితే 257, ఇది 5ని కలిపితే 262. 5ను కలిపితే 18తో భాగింపబడాలి. 18 దేని గుణిజం, 9 గుణిజం. అంటే ఆన్సర్ 9 గుణిజం అయి ఉండాలి. మరి ఆప్షన్లో చూసుకోండి, ఇక్కడ 5ను కలిపితే 250, 2 + 5 9 భాజనీయతను తెలుసు కదా. అంకెల మొత్తం 9 గుణిజం ఉండవలను. మరి 2 + 5 9 గుణిజం కాదు, 7 అనేది. ఇది 9 గుణిజం. ఇక్కడ 2 + 5 7 + 7 14, 9 గుణిజం కాదు. ఇక్కడేమో 10, 9 గుణిజం కాదు. కాబట్టి ఆన్సర్ ఏంటి తీసుకోవాలి, ఆన్సర్ సెకండ్ ఆప్షన్ తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్, ద పెరిమీటర్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ విత్ వెర్టిసెస్ 4, 0, 0, 3, 0, 0, 4, 0, 0 3 0 బిందువులు శీర్షాలుగా కలిగిన త్రిభుజం చుట్టుకొలత. మరి నేనైతే ఎక్కువ టైం వేస్ట్ చేయను. 3, 4, 5, 5, 12, 13 అలా 7, 24, 25 అని కొన్ని లంబకోణ త్రిభుజాలు గుర్తుపెట్టుకోవాలి. అది మన యాప్లో నేను డిస్కస్ చేస్తాను మొత్తం కూడా. ఆ మొత్తం వీడియోని మీరు కనుక చూస్తే మీరు కూడా ఆ షార్ట్కట్ అప్లై చేసుకోవచ్చు. ఓకే, కొన్ని లంబకోణ త్రిభుజాలు రెగ్యులర్గా క్వశ్చన్లో వచ్చేవి పట్టేయాలి. 3, 4, 5 అండి, 5, 12 అలా సంథింగ్, 5, 12, 13, 8, 15, 17, 7, 24, 25. ఓకే, అదంతా తర్వాత చూద్దాం. మనకు కావాల్సింది చూడండి, ఇక్కడ 3, 4 కనిపిస్తున్నాయి కాబట్టి వెంటనే నాకు ఆలోచన వచ్చింది.
ఆ త్రిభుజం లంబకోణ త్రిభుజం 3, 4, 5 అయిపోయింది. ప్రశ్న అడిగింది చుట్టుకొలత. చుట్టుకొలత అంటే చుట్టూ ఉన్న కొలత. చుట్టూ ఉన్న కొలత కలపండి. 3 + 4 7, 7 + 5 12. సో దీని ఆన్సర్ 12. దీనికోసం మీరు ఎక్కువ టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. నెక్స్ట్ క్వశ్చన్. -5, 7 మరియు 3 - 11 అనేవి వ్యాసం యొక్క అంత్య బిందువులు అయితే కేంద్ర బిందువు ఎంత? ఓకే, మనకి ప్రశ్న ఏమడుగుతున్నాడు చూడండి ఒకసారి. అంతిమ బిందువులు. ఓకే, ఇక్కడ ఇవి అంతిమ బిందువులు. ఓకే, P, Q. దాని మధ్య బిందువే కేంద్రం అంటే సెంటర్ ఆఫ్ ద సర్కిల్ O ఇస్ ద మిడ్ పాయింట్ అండి. ఏమవుతుంది? మిడ్ పాయింట్. మిడ్ పాయింట్ అంటే ఏంటి? యావరేజ్. A + B/2 ఫార్ములా అంటే x1 + x2/2 y1 + y2/2. అది మీకు తెలుసు. అందుకని ఆ ఫార్ములా రాసి ఆ విలువలు రాసి అదంతా టైం వేస్ట్ అండి. ఎగ్జామ్లో ఎంత ఫాస్ట్గా చురుగ్గా ఉండాలో చూడండి. ఇప్పుడు ఈ బొమ్మ గీసాను కదా, ఇది గీయొద్దు. మధ్య బిందువు అన్నాడు. మధ్య బిందువు అంటే ఏంటి? సగటు, యావరేజ్. మరి యావరేజ్ కడుతున్నప్పుడు ఇక్కడ -5, ఇక్కడ 3. 5 పెద్దది కాబట్టి ఇది నెగిటివ్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ 7, ఇక్కడ -11. ఇది -11 పెద్దది అంటే 11 పెద్దది కాబట్టి అది నెగిటివ్లోకి వెళ్ళింది. చూడండి, ఎక్స్ నిరూపకం అనేది నెగిటివ్లో వస్తుంది 5 పెద్దది కాబట్టి. వై నిరూపకం అనేది కూడా నెగిటివ్లో వస్తుంది 11 పెద్దది కాబట్టి. రెండో నెగిటివ్ ఎక్కడ ఉంటే అదే నా ఆన్సర్. సో రెండో నెగిటివ్ మనకి కేవలం ఒక ఆప్షన్లోనే ఉంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఫస్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్. 12 solid spheres of same size are melted to make a cylinder base 2 centimeters and height 16 centimeters. Then the diameter of each sphere is. ఒకే పరిమాణం గల 12 ఘనగోళాలను కరిగించి 2 సెంటీమీటర్ల భూవ్యాసం మరియు 16 సెంటీమీటర్ల ఎత్తు కలిగిన స్తూపంగా మలిచిన ప్రతి గోళం యొక్క వ్యాసం సెంటీమీటర్లలో. సో ఇలాంటి క్వశ్చన్స్కి షార్ట్ కట్స్ పనికిరావు. ఖచ్చితంగా కాన్సెప్ట్ అండ్ ఫార్ములాస్ తెలిసి ఉండాలి. మెన్సురేషన్లో గోళం అంటే స్పియర్ యొక్క వాల్యూమ్ ఫార్ములా ఘన పరిమాణం. ఓకేనా? 4/3πr³. అదే సిలిండర్ స్తూపం యొక్క ఫార్ములా πr²h. ఆ సూత్రాలు తెలిసి ఉండాలి. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే చూడండి, ఎన్ని గోళాలు తీసుకున్నాను? 12 గోళాలు తీసుకున్నాను. ఈ 12 గోళాలతో ఏం తయారు చేశాను? ఒక సిలిండర్ని తయారు చేశాను. ఈ సిలిండర్ యొక్క డైమెన్షన్స్ వచ్చి హైట్ 16 సెంటీమీటర్స్, రేడియస్ వచ్చేసరికి 2 సెంటీమీటర్ల భూ వ్యాసం. ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్లో ఆ వ్యాసం అనే పదం వాడు వాడలేదు, బేస్ అన్నాడు. ఆ బేస్ని మీరు డయామీటర్ అని అర్థం చేసుకోండి. డయామీటర్ రేడియస్ హాఫ్ అవుద్ది, 2లో సగం 1 సెంటీమీటర్. ఫార్ములాలోకి వస్తారు. ఏంటండి అంటే నేను 12 గోళాలు 12 × 4/3 πr³ ఇజ్ ఈక్వల్ టు πr². r² అంటే 1² ఇంటూ హెచ్ అంటే ఎంత? 16. దీన్ని సింప్లిఫై చేయాలి మీరు. ఓకేనా? క్యాన్సిలేషన్ చేస్తున్నప్పుడు పై కామన్ సింబల్ క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనా? 3 × 4 = 12 క్యాన్సిల్ అయిపోయింది. 4 × 4 = 16 క్యాన్సిల్ అయిపోయింది. అంటే r³ = 1 అంటే r = 1 అనే అర్థం. మరి వాడు అడిగింది వ్యాసమా వ్యాసార్థమా అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. వాడు అడిగింది మనకి వ్యాసం. వ్యాసం అంటే 2r. r1 వచ్చింది కాబట్టి 2r ఆన్సర్ ఏమవుతుంది? డయామీటర్ = 2r, దట్ ఈస్ ఈక్వల్ టు 2. సో
ఎవరు చేసినా దీనికి ఇదే పద్ధతి, దీనికి షార్ట్ కట్ లేదు. మరి నెక్స్ట్ క్వశ్చన్కి వద్దాం. మీరు నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే the area of a parallelogram 60 and one of its altitude is 5, then the length of the corresponding side is. సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం 60 సెంటీమీటర్ స్క్వేర్. ఓకే, ఇక్కడ 60 సెంటీమీటర్ స్క్వేర్ అనేది వైశాల్యంగా పిలబడింది. మరి పారలోగ్రామ్ సమాంతర చతుర్భుజ వైశాల్యం సూత్రం BH ఇజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 60 సెంటీమీటర్ స్క్వేర్. అందులో ఎత్తు 5 భూమి ఎంత కనుక్కోండి అంటున్నాడు. అయిపోయింది క్వశ్చన్. ఇక్కడ ఎత్తు అనేది ఎంత ఇచ్చాడు? 5, భూమి ఇజ్ ఈక్వల్ టు 60. సో 6 ఇజ్ ఈక్వల్ టు B is equal to 60/5. ఆన్సర్ 12 సెంటీమీటర్స్. సింపుల్ క్వశ్చన్ అండి. అంటే ఇక్కడ సూత్రం తెలిసి ఉండాలి. ఒక సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యానికి సూత్రం BH లో H ఇచ్చేసి B ఎంత అని అడిగాడు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేద్దాం. ఇఫ్ వన్ రూట్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ 1/3 దెన్ వాల్యూ ఆఫ్ k. వర్గ సమీకరణం 3x² ప్లస్ kx మైనస్ 3 ఇజ్ ఈక్వల్ టు 0. వర్గ సమీకరణం యొక్క ఒక మూలం 1/3. మూలము అంటే అర్థం x అనే అర్థం. మరి x స్థానంలో 1/3ని సబ్స్టిట్యూట్ చేసి k ఎంతో కనుక్కుంటారు. చాలా సింపుల్ క్వశ్చన్. x స్థానంలో 1/3 సబ్స్టిట్యూట్ చేయాలి. x ఇజ్ ఈక్వల్ టు 1/3 సబ్స్టిట్యూట్ చేయాలి, అంతే, చిన్న లెక్క. 1/3 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది ఏమవుద్ది? 1/3² 9 అవుతుంది. ఇది k x స్థానంలో 1/3 -3 పంపిస్తే ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? +3. ఇక్కడ 1/3 క్యాన్సిల్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మనకి 3 కామన్ తీసేటి పంపించండి. 1 + k ఇజ్ ఈక్వల్ టు 9. సో k యొక్క విలువ ఆన్సర్ 9 - 1 8. చిన్న లెక్క, దీనికి షార్ట్ కట్ అవసరం లేదండి. మరి నెక్స్ట్ ప్రశ్న, the smallest square number that is divisible by 4, 9, 10 is. 4, 9 మరియు 10లచే భాగించబడే అతి చిన్న వర్గ సంఖ్య ఎంత? ఓకేనండి. ఇక్కడ కూడా మీరు స్మార్ట్గా ఆలోచించాలి. ఎల్సిఎం కట్టొద్దు. యాక్చువల్గా ఇదేం టాపిక్? ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, కాసాగు మరియు గసావా. కాసాగు కట్టి మళ్ళీ అదంతా చేసుకుంటూ టైం వేస్ట్ చేయొద్దు. క్వశ్చన్లో హింట్ ఉంటుంది, ఆప్షన్ నుంచి ఆన్సర్ని పట్టుకోవాలి మనం. క్వశ్చన్లో హింట్ ఏంటంటే స్క్వేర్ నెంబర్ అన్నాడు. స్క్వేర్ నెంబర్ వర్గ సంఖ్య. 360 వర్గ సంఖ్య కాదని నాకు తెలుసు, ఎందుకంటే ఒక 0 ఉంటే వర్గ సంఖ్య ఎలా అవుతుంది? 36 తీసుకోండి, 6². మరి 10 అనేది వర్గ సంఖ్య కాదు. అలాగే ఇక్కడ 18 అనేది వర్గ సంఖ్య కాదు. అంటే అది వర్గ సంఖ్య అవ్వాలని చెప్తున్నాడు కదా, స్క్వేర్ నెంబర్ అవ్వాలనే హింట్ ఇచ్చాడు. మరి స్క్వేర్ కాంది నా ఆన్సర్ కాదు. 2 ఎగిరిపోయి, ఇంకా 2 ఉన్నాయి. ఓకేనా? స్మాలెస్ట్ అన్నాడు. స్మాలెస్ట్. మరి మీరు చెప్పండి, రెండింట్లో స్మాలెస్ట్ ఏది? 3600 వర్గ సంఖ్య 60². 900 అనేది వర్గ సంఖ్య 30². స్మాలెస్ట్ అన్నాడు, ఆన్సర్ 900. ఇది కాదు. సో 2వ ఆప్షన్ మన ఆన్సర్. ఫినిష్. నెక్స్ట్, ఇది నిన్న చెప్పిన చిన్న డెమో క్లాస్లో ఈ ఎగ్జాంపుల్ నేను చెప్పడం జరిగింది ఆల్రెడీ. x is equal to √3 - √2/√3 + √2. y is equal to √3 + √2/√3 - √2 అయినా x² + xy + y² విలువ ఎంత అన్నాడు. దీనికి నిన్నటి వీడియో ఒకవేళ చూడనట్లయితే ఒకసారి చూడండి, చిన్న వీడియోనే, 1/2 గంట వీడియో. అందులో దీనికి షార్ట్ కట్ చెప్పాను. ఏంటా షార్ట్ కట్ అంటే, ఇలా ఇచ్చినప్పుడు x × y అనేది విలోమాలు కాబట్టి 1 అని అర్థమైపోయింది. చూడండి, ఈ 2 ఇన్వర్స్ అయినాయా? ఇంటూ చేస్తే ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇది క్యాన్సిల్ అవుతుంది కదా. సో x × y 1. షార్ట్ కట్ అది కాదు, x + y షార్ట్ కట్. x + y is equal to 2 × a + b/a - b అని చెప్పడం జరిగింది నిన్నటి వీడియోలో. a + b అంటే 3 + 2 /a - b అంటే 3 - 2. ఓకేనా? సో 3 - 2 1 కదండి, 3 + 2 5 కదండి. 5 2s ఎంత? 10.
ఇప్పుడు అడిగినటువంటి ప్రశ్న ఏంటి అనేది ఒకసారి మనం చూసినట్లయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్వై ప్లస్ వై స్క్వేర్. నేను దాన్ని ఎలా రాస్తున్నానంటే ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్వై అని రాస్తున్నాను. దిస్ ఈజ్ ఆల్జీబ్రా. మరి ఆల్జీబ్రాలో ఇవన్నీ చిన్న చిన్న ఫార్ములాలు అందరూ బై హార్ట్ చేయాల్సిందే. ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్లో ఎక్స్ స్క్వేర్ ఉంటుంది, వై స్క్వేర్ ఉంటుంది, ప్లస్ 2xy ఉంటుంది. మరి ఆడు అక్కడ 2xy అడగలేదు, ఓన్లీ 1xy అడుగుతున్నాడు. మరి 2xyలో 1xy తీసేయాలి కాబట్టి మైనస్ xy అయిపోయింది లెక్క. ఇక్కడ షార్ట్ కట్లో ఎక్స్ ప్లస్ వై 10 కనుక్కున్నారు. 10 స్క్వేర్, 10 స్క్వేర్ ఎంతో మీకు తెలుసు 100 అండి. ఎక్స్ ఇంటూ వై వాల్యూ 1 అండి. సో 10 స్క్వేర్కి 100 మైనస్ 1 చేస్తే మనకు వచ్చేది సెకండ్ ఆప్షన్ 99 ఈజ్ ద రైట్ ఆన్సర్. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. మీరు టైమ్ అండ్ వర్క్లో బిట్ అర్థమెటిక్, ఇది టైమ్ అండ్ వర్క్. ఒక కర్మాగారంలో ఇచ్చిన వస్తువులు 63 రోజుల్లో ఉత్పత్తి చేయుటకు 42 యంత్రాలు అవసరమైతే అవే వస్తువులను 54 రోజుల్లో ఉత్పత్తి చేయుటకు ఎన్ని యంత్రాలు కావాలి? 42 machines produce a given number of articles in 63 days. The number of machines required to produce the same number of articles in 54 days. 42 అంటే 7 నిజం, 42 అనేది 7 నిజం. ఆన్సర్ 49 అయిపోయింది ఆన్సర్. ఓకేనా? చూడండి ఇక్కడ 81 7 నిజం కాదు, 54 7 నిజం కాదు, 36 7 నిజం కాదు. సో 7 నిజం ఒకటే ఉంది కాబట్టి అదే ఆన్సర్ అవ్వాలి. లేదండి మాకు ప్రాసెస్ చెప్పండి. ఏం లేదు, ఒక స్టెప్. ఏంటా ప్రాసెస్ అంటే m1 d1 is equal to m2 d2. ఇది ఫార్ములా. m1 d1 is equal to m2 d2. సో ఇక్కడ m1 అంటే మొదటి సందర్భంలో మెషిన్స్ సంఖ్య 42, రోజుల సంఖ్య 63. రెండవ సందర్భంలో మెషిన్ల సంఖ్య ఎంతో తెలియదు, రోజుల సంఖ్య 54 రోజులు. ఓకేనా? ఇప్పుడు క్యాన్సిలేషన్లోకి వస్తారు. క్యాన్సిలేషన్లో మనకి ఇక్కడ చూడండి 9వ ఎక్కంలో 9 ఏళ్ళు, 9 6లు, 6 ఎక్కంలో 6 ఏళ్ళు. సో 7 ఇంటూ 7 ఆన్సర్ ఎంత? 49. మరి ఇదంతా ఎగ్జామ్లో చేయొచ్చు, ఎప్పుడు తీరిగ్గా ఇంట్లో కూర్చొని మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు చేయొచ్చు. కానీ నేనేమంటున్నానంటే ఎగ్జామ్లో అంత టైం తీసుకోకండి. నేను ఇదేమీ చేయకుండా 49 7 నిజం క్వశ్చన్తో మ్యాచ్ అయింది, ఒకటే ఆప్షన్ ఉంది. అదే అన్ని 7 నిజాలు ఇస్తే అప్పుడు చేయండి. అలా చిన్న చిన్న టెక్నిక్స్ వాడుకుంటే మనం ఆన్సర్స్ ఈజీగా ఫైండ్ చేయొచ్చు. ఓకే, నా నెక్స్ట్ A number is selected at random from first 50 natural numbers, then the probability of it composite number is. మొదటి 50 సహజ సంఖ్యల నుండి యాదృచ్ఛికంగా ఒక సంఖ్యను ఎన్నుకున్నప్పుడు అది సంయుక్త సంఖ్య అయ్యే సంభావ్యత. సో ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ కాన్సెప్ట్, కాంపోజిట్ నెంబర్స్ కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. ప్రధాన సంఖ్యలు 100 లోపు 25 ఉంటాయి, 25 ఉంటాయి. ఓకే, అప్ టు 100 25 ప్రైమ్స్. అదే అప్ టు 50 15 ప్రైమ్ నెంబర్స్. 50 వరకు ప్రధాన సంఖ్యలన్నీ 15. సో చాలామంది విద్యార్థులు ఏం చేస్తున్నారంటే 15/50 వేసేస్తున్నారు. 15/50 వేయడానికి అక్కడ 1 ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. అంటే ఆ 1 కూడా నాకు వద్దు, సంయుక్త సంఖ్య కావాలి. అంటే నాన్ ప్రైమ్స్ అన్నట్టు. నాన్ ప్రైమ్స్ అన్నట్టు అయితే 1 తీసుకోవచ్చు. స్పెసిఫిక్గా కాంపోజిట్ సంయుక్త సంఖ్య అని స్పెసిఫిక్గా మెన్షన్ చేశాడు. అంటే 15 ప్రధాన సంఖ్యలు నాకొద్దు, 1 అనేది నాకొద్దు. ఇక మిగిలినవన్నీ 16 ఎన్నింట్లో? 50లో. సో 16/50 అనేది ఆన్సర్ అవుతుంది. మొత్తం 50 సంఖ్యల నుండి నాకు అనుకూలంగా ఉన్నవి ఎన్ని? 16 అనుకూలంగా ఉన్నవా? కాదు, అనుకూలంగా లేనివి. 16 అనుకూలంగా లేవండి. ఓకేనా? 15 ప్రధాన సంఖ్యలు 1 కలిపి 16 అనుకూలంగా లేవు. మరి అనుకూలంగా ఉన్నవన్నీ అంటే 50లో 16 తీసేస్తే మిగిలేదంతా
50లో 16 తీసేస్తే మిగిలేది 34. సో 34/50 ఆన్సర్ 2తో కొట్టివేయండి. 17/25 దట్ ఈస్ క్లియర్లీ గివెన్ ఇన్ ద థర్డ్ ఆప్షన్. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ద మీన్ ఆఫ్ 10 అబ్జర్వేషన్స్. మీన్ అంటే నథింగ్ బట్ యావరేజ్ అని అర్థం చేసుకో. మీన్ ఓకే, సగటు ఈజ్ 40. ఇట్ వాజ్ డిటెక్టెడ్ ఆన్ రీచెకింగ్ దట్ ద వాల్యూ ఆఫ్ 45 వాజ్ రాంగ్లీ కాపీడ్ యాజ్ 15, దెన్ ద కరెక్ట్ మీన్ ఈజ్. సో చాలా మంది నాన్ మ్యాథ్స్ విద్యార్థులు క్వశ్చన్ చూడగానే ఇదేదో పెద్ద ప్రశ్న అనుకొని వదిలేస్తున్నారు. నేను మీతో పెన్ను లేకుండా దీంతో ఆన్సర్ చెప్పిస్తా. 10 పరిశీలన సగటు 40గా లెక్కించబడినది. పునః పరిశీలనలో 45 అనే విలువకు బదులుగా 15గా నమోదైనట్లుగా గుర్తించబడింది. అయినా సరైన సగటు ఎంత అంటే నేను మిస్టేక్ చేశాను. 15 సరైన సంఖ్య అయితే నేను 45 అని రాంగ్గా తీసుకున్నాను. కాదు రివర్స్లో వచ్చింది చూడండి. ఇక్కడ 45 కరెక్ట్ సంఖ్య, 45 కరెక్ట్ సంఖ్య అయితే 15 అని నేను రాంగ్గా తీసుకున్నాను. నేను రాంగ్గా తీసుకున్నప్పుడు 40 వచ్చింది. మరి కరెక్ట్గా తీసుకుంటే పెరగాలి అంటే 40 కంటే పెద్ద ఆన్సర్ రావాలి. 40 కంటే పెద్ద ఆన్సర్లు ఎన్ని ఉన్నాయి? అన్నీ ఉన్నాయి. ఎలిమినేషన్ కుదరదు. సరే, ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ 15 అనేది తప్పుడు సంఖ్య, దాని ప్లేస్లోకి దీన్ని తీసుకెళ్తాను. ఓకేనండి. దాన్ని 45తో రీప్లేస్ చేస్తున్నాను. ఎప్పుడైతే 45తో రీప్లేస్ చేశానో నీకు ఇక్కడ ఎంత పెరిగింది? 30 పెరిగింది. ఎంతమంది మీద? 10 మంది మీద. 10 మందికి 30 రూపాయలు పంచితే మనిషికి 3 రూపాయలు పెరుగుతుంది. అంటే ఈ తప్పు సగటుకి 3 కలిపితే ఆన్సర్ 43 అని. దీనికోసం రఫ్ వర్క్ ఫార్ములాలు ఏం అవసరం లేదండి. నువ్వేమో తప్పు తీసుకున్నావు 15, దాన్ని కరెక్ట్ చేయి అని చెప్తున్నా. ఏం కరెక్ట్ చేయాలి? 15ని తొలగించి దాని ప్లేస్లోకి 45ని తీసుకురావాలి. అంటే 30 పెంచాలి. 30 ఎంతమందికి? 10 మందికి. సగటు అంటే సమాన విభజన. యావరేజ్ మీన్స్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని ఒక్క పాయింట్ మైండ్లో ఉంటే సింగిల్ స్టెప్ ఆన్సర్. ఎప్పుడైతే 15 45గా మార్చామో 30 పెంచాం, 10 మంది మీద మనిషికి 3 పెరిగింది. సో సరైన జవాబు 40కి 3 పెంచాలి, 43. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ప్రశ్నకు వచ్చేస్తే ట్రిగనోమెట్రీ. cosecant theta is equal to 2/√3. cosecant theta is equal to 2/√3 అయితే sin theta ఏమవుద్ది? sin theta ఏమవుద్ది? cosecant కి విలోమం √3/2. √3/2. sin theta √3/2 ఎప్పుడవుద్దో తెలియాలి. sin 60 degrees. ఓకేనండి. sin 60 degrees దగ్గర √3/2 అవుతుంది. ఇప్పుడు అడిగిన ప్రశ్న ఏంటి? sin స్క్వేర్ థీటా అంటే sin స్క్వేర్ 60 degrees ఇంటూ cos థీటా cos 60 degrees యొక్క విలువ ఎంత అయిపోయింది ప్రశ్న. sin 60 degrees √3/2 స్క్వేర్ చేస్తే అది 3/2 స్క్వేర్ 4. cos 60 degrees వాల్యూ 1/2. ఓకేనా? సో ఆన్సర్ ఏంటి అంటే 3/4 into 2 8. 3/8 is the final answer. మరి 3/8 ఎక్కడ ఇచ్చాడు అంటే మనకి ఫోర్త్ ఆప్షన్లో ఇవ్వబడింది. ఒకసారి చూడండి, ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ 3/8గా ఇవ్వబడింది. సో సరైన సమాధానం సింపుల్. √3/2 sin theta value is nothing but sin 60 degrees. sin 0 degrees 0, sin 30 degrees 1/2, sin 45 degrees 1/√2, sin 60 degrees √3/2. అవన్నీ తెలిసి ఉండాలి. ట్రిగ్నోమెట్రిక్ మినిమం బేసిక్స్ తెలిసి ఉండాలి. ఆ మినిమం బేసిక్స్ తెలిసి ఉంటే చిన్న లెక్క ఇది, అవునా? నెక్స్ట్ ఇంకో క్వశ్చన్కి వద్దాం. లెంత్ ఆఫ్ ద షాడో ఆఫ్ 15 meters high pole is 5√3 meters at 7 AM in the morning. Then the angle of elevation of the sun rays with the ground at the same time is. ట్రిగ్నోమెట్రీకి తోక ఇది. ఎత్తులు దూరాలు, హైట్స్ అండ్ డిస్టెన్సెస్. అంటే ట్రిగ్నోమెట్రీ నేర్చుకున్నాక ఇది నేర్పిస్తారు అందరూ. కానీ ట్రిగ్నోమెట్రీ ఏం తెలియకపోయినా నేను ఆన్సర్ చెప్పిస్తా.
ట్రిగ్నామెట్రీ చెప్పకుండా ఎత్తులు దూరాలు చేస్తాను నేను మీతో. ఎలా సార్ అంటే బుర్ర వాడండి, లాజిక్ వాడండి. వాడు ఏమన్నాడు, ఉదయం 7 గంటలకి, అది 7 అయితే నాకెందుకు, 9 అయితే నాకెందుకు, ఇది అన్నెసరీ డేటా, నిన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. ఆ 7 గంటలు అనేది నాకు అనవసరం. ఓకేనా? 15 మీటర్ల ఎత్తుగల స్తంభం, 15 మీటర్ల ఎత్తుగల స్తంభం అంట. స్తంభం నిటారుగా ఉంటుంది, అవునా? నెక్స్ట్ దాని యొక్క నీడ ఎక్కడ ఉంటుంది? నీడ భూమి మీద ఉంటుంది. అంటే ఇది నీడ, బ్లాక్ కలర్ గీస్తాను మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే, చూడండి ఇక్కడ నీడ ఎక్కడ ఉంది? ఇది నీడ. ఈ నీడ పొడవంట 5√3 అంట, 5√3. ఓకేనా? ఇప్పుడు ప్రశ్న ఏంటి అంటే ఊర్ధ్వ కోణం ఏమడిగాడండి? ఊర్ధ్వ కోణం అంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఇలా గీస్తే ఈ యాంగిల్ ఎంత? 60 డిగ్రీస్ అని డైరెక్ట్గా ఎలా రాస్తారు సార్? ఇది వాడండి లాజిక్. ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది. దీంతో పోలిస్తే ఇది పెద్దది, అవునా? అంటే 90 డిగ్రీస్ అనేది అవ్వదు ఎలాగూ, 45 డిగ్రీస్ అనేది అవ్వదు ఎలాగూ. అంటే నేను ముందే ఆప్షన్స్ చూసుకుంటాను ఎప్పుడు. 45 డిగ్రీస్ ఎందుకు అవ్వదంటే ఈ రెండు సమానం అయితే 45 డిగ్రీస్ అవుతుంది, కానీ అవి సమానంగా లేవు. ఇది బాగా హైట్ ఉంది, ఇది షార్ట్ ఉంది. 15 కంటే 5√3 చాలా చిన్న విలువ కదా, అవునా? కాబట్టి ఇక్కడ యాంగిల్ అనేది పెద్దది వస్తుంది, ఇక్కడ యాంగిల్ చిన్నది వస్తుంది. ఈ రెండింటిలో పెద్దదేది 60 డిగ్రీస్, చిన్నదేది 30 డిగ్రీస్. అయిపోయింది. దీనికోసం మీకు సబ్జెక్ట్ తెలియాల్సిన అవసరం లేదు, చిన్న లాజిక్ అప్లై చేయండి. ఒక్కసారి చిన్న డయాగ్రామ్ వేస్తే నాకు ఆన్సర్ ఏంటో కళ్ళ ముందు కనిపిస్తుంది. మీరు ఏదేదో ఫార్ములేస్ చేస్తూ ఉంటారు, కళ్ళ ముందు ఉన్న ఆప్షన్స్ చూడరు. ఆప్షన్స్లో ఏముంది? ఆన్సర్ ఉంది. ఆన్సర్ ఎక్కడుంది? మీ కళ్ళ ముందు ఉంది. కాబట్టి ముందే ఆప్షన్స్ చూసుకోండి. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, 90 డిగ్రీలు అయితే కాదు, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ 90 డిగ్రీలు వచ్చింది కదా. మరి ఇక్కడ ఇది పెద్ద కోణం, ఇది చిన్న కోణం అని అర్థమవుతుంది. చూడండి, ఈ కోణం చిన్నది, ఈ కోణం పెద్దది. 30 60? ఆన్సర్ 60, పెద్ద కోణం. ఓకే, నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద క్వాడ్రిలేటరల్ విత్ ఈక్వల్ డయాగనల్స్ ఈజ్. చూడండి, క్రింది వానిలో కర్ణాలు సమానంగా గల చతుర్భుజం. కర్ణాలు సమానంగా గల చతుర్భుజం, కర్ణాలు సమానంగా ఉండాలంట. మరి రాంబస్ తప్పు, సమచతుర్భుజం. ఎందుకంటే ఒకటి పెద్దది D1 D2, అవునా? పారలోగ్రామ్ అది కూడా తప్పే. ట్రెపీజియం అది కూడా తప్పే. ఆన్సర్ రెక్టాంగిల్. ఓకే, సమలంబ చతుర్భుజం తప్పే, సమాంతర చతుర్భుజం తప్పే. ఆన్సర్ దీర్ఘ చతురస్రం. ఓకే, మీరు ఒకసారి ఈ బేసిక్స్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూడండి. రాంబస్ డయాగ్రామ్ గీస్తాను. రాంబస్ ఇలా ఉంటుంది కైట్ షేప్లో. ఓకే, మనకి ఇది D1 ఇది D2 సమానంగా ఉంటాయా? ఉండవు, కాబట్టి ఇది ఎలిమినేటెడ్. పారలోగ్రామ్. ఓకే, ఇది D1 ఇది D2 సమానంగా ఉంటాయా? ఉండవు. ట్రెపీజియం సమలంబ చతుర్భుజం. చూడండి, ఇది D1 ఇది D2 సమానంగా ఉంటాయా? ఉండవు. మరి ఉండేది రెక్టాంగిల్. ఈ రెక్టాంగిల్లో మనకి డయాగ్నల్స్ సమానం అవుతాయి. ఓకే, చూడండి ఒకసారి. రెక్టాంగిల్ అంటే ఈ రకంగా ఉంటుంది. ఓకే, మనం ఇక్కడ చూసినట్లయితే ఇది D1 ఇది D2 రెండు కూడా సమానంగా ఉంటాయి. D1 = D2. సో ఈ ప్రశ్నకి సమాధానం ఆన్సర్ ఏంటి అంటే దీర్ఘచతురస్రం. చిన్న క్వశ్చన్ ఇది. నెక్స్ట్, the diagonals ACBD of a trapezium ABCD intersect each other at the point O and AB not equal to DC. AB parallel to DC. AB is equal to 2CD. Then the ratio of areas of triangle AOB and triangle COD. చూడండి, ఇవన్నీ కూడా జామెట్రీ అండ్ మెన్సురేషన్లో వచ్చేటటువంటి క్వశ్చన్స్.
బేసిక్ లెవెల్ అనమాట. కష్టమైన క్వశ్చన్స్ ఏం కాదు, దీనికోసం మీరు ఎక్కువ కష్టపడక్కర్లేదు. చిన్న పాయింట్ అబ్జర్వ్ చేయండి. ట్రెపీజియం గీయాలి, సమలంబ చతుర్భుజం. ఆ సమలంబ చతుర్భుజంలో ఏబి పెద్దది 2 రెట్లు ఉంది సిడికి. అంటే సమలంబ చతుర్భుజంలో ఒక షార్ట్ సైడ్ ఒక బిగ్ సైడ్ ఉంటాయని నాకు తెలుసు. మరి ఇక్కడ ఏబి పెద్దది ఎందుకంటే సిడికి రెట్టింపు ఉంది, అంటే ఇది 1 యూనిట్ అనుకుంటే ఇది 2 యూనిట్లు. ఇప్పుడు ఏమంటున్నాడు, వాటి డయాగ్నల్స్ గీయమంటున్నాడు. ఓకే, సో ఇప్పుడు మనం డయాగ్నల్స్ గీసాం. కర్ణాలు ఎక్కడ ఖండించుకుంటున్నాయి, ఓ దగ్గర ఖండించుకుంటున్నాయి. ఇప్పుడు 2 త్రిభుజాలు ఏర్పడ్డాయి చూడండి, ఇది ఒక త్రిభుజం అండ్ ఇది ఒక త్రిభుజం. ఇక్కడ ఒక చిన్న ప్రాపర్టీ తెలిస్తే చాలు. ఏంటి ప్రాపర్టీ అంటే ఏరియా అన్నప్పుడు వర్గం చేసుకోవాలి ఆ రేషియోకి. ఇప్పుడు వాడు అడిగింది ఏంటంటే ట్రయాంగిల్ ఏఓబి ఈజ్ టు ట్రయాంగిల్ సిఓడి. ఏఓబి ఈజ్ టు సిఓడి. ఏఓబి ఇదండి ఏఓబి. మరి ఇక్కడ 2 ఉంటే మనం ఏం చెప్పాలి, 2 స్క్వేర్ అని చెప్పాలి. ఇక్కడ 1 ఉంటే 1 స్క్వేర్ అని చెప్పాలి. సో ఆన్సర్ 2 స్క్వేర్ ఈజ్ టు 1 స్క్వేర్. సింగిల్ స్టెప్ ఆన్సర్. కాకపోతే ఆ డయాగ్రామ్ తీసుకోవడం వల్ల కొద్దిగా క్లారిటీ అనేది వస్తుంది మనకి. ఓకేనా? సో ఆన్సర్ ఏంటి, 4:1. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, one of the angle of a rhombus is right angle, then it is a క్వశ్చన్. చాలా 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 చిన్న క్వశ్చన్. సమచతుర్భుజంలో ఒక కోణం లంబ కోణం అయినా అది సమచతుర్భుజంలో 4 భుజాలు సమానంగా ఉండాలి. సమచతుర్భుజం, ఓకేనా? సమచతుర్భుజం రాంబస్ అన్నాడు. రాంబస్లో 4 భుజాలు సమానంగా ఉండాలి. రెక్టాంగిల్లో ఉండవు, పారలలోగ్రామ్లో ఉండవు, ట్రెపిజియంలో ఉండవు. సో ఆన్సర్ స్క్వేర్ అండి. చిన్న పాయింట్తో నేను చతురస్రంలో 4 భుజాలు సమానం ఉంటాయి, దీర్ఘ చతురస్రంలో భుజాలు సమానం కాదు, సమచతుర్భుజంలో కూడా సమాంతర చతుర్భుజంలో కూడా భుజాలు సమానం కాదు, సమలంబ చతుర్భుజంలో కూడా భుజాలు సమానం కాదు. సో ఆన్సర్ ఏంటి, చతురస్రం. లంబకోణం 90 డిగ్రీలు. చూడండి ఇక్కడ స్క్వేర్, భుజాలు 4 సమానం, అండ్ మీకు మధ్యలో వచ్చేటటువంటి కోణం అనేది లంబకోణం 90 డిగ్రీస్ ఉంటుంది. సో 4 మూలలో కూడా లంబకోణం ఉంటుంది. ఇది చాలా 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 చిన్న క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The area of a sector whose radius is 3.5 centimeters with an angle 72 degrees is 3.5 సెంటీమీటర్ల వ్యాసార్థం మరియు 72 డిగ్రీల కోణం కలిగిన సెక్టార్ వైశాల్యం చదరపు సెంటీమీటర్లలో. వెంటనే మీకు గుర్తుకొచ్చే సూత్రాలు. సెక్టార్ వైశాల్యం θ/360 degrees into πr², అంతే కదండి. ఫార్ములేస్ చేస్తారు కదా, నేను వితౌట్ ఫార్ములా చెప్తాను. ఓకే, సో నేను వితౌట్ ఫార్ములా ఏంటంటే ఒకటే నాకు బండ గుర్తు పెట్టుకున్నాను, రేడియస్ అండ్ ఏరియా. రేడియస్ 7 ఉంటే ఏరియా 154. రేడియస్ 7 ఉంటే ఏమవుద్ది, 154. రేడియస్ డబుల్ అయింది అనుకోండి, 14 ఉంటే ఇది 154, ఇది ఇంటూ 2 అయింది, ఇక్కడ ఇంటూ 4 చేయాలి. ఇందాక చెప్పుకున్నాం కదా స్క్వేర్, ఏరియా అన్నప్పుడు స్క్వేర్. ఓకేనా? అదే 3.5 అయింది అంటే సగం అయింది. సగం అయిందంటే 154లో బై ఇక్కడ బై 2 చేశారంటే అక్కడ 7/2. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఇంటూ 2 అయితే ఇంటూ 4 చేయాలి వైశాల్యం, ఇక్కడ బై 2 అయితే ఇక్కడ బై 4 చేయాలి. ఓకేనా? ఇప్పుడు 72 డిగ్రీల కోణం అన్నాడు. 72 డిగ్రీల కోణం, సంపూర్ణ కోణం 360 డిగ్రీలు అండి. ఈ 360 డిగ్రీల్లో 5వ వంతు 72 డిగ్రీలు. ఓకేనా? ఈ సర్కిల్ ఏరియా అయితే 154/4 అవుతుంది. మరి సెక్టార్ ఏరియా ఏమవుతుంది,
సెక్టార్ ఏరియా 5వ వంతే ఉంది. కోణం అనేది సగం ఉంటే సగం, 1/3 ఉంటే 1/3, అంతే కదా. ఇప్పుడు ఫుల్ సర్కిల్ 360 degrees అండి, హాఫ్ సర్కిల్ 180 degrees, ఓకేనా. 1/3 సర్కిల్ 120 degrees, 1/5 సర్కిల్ 72 degrees. అంటే సంపూర్ణ వృత్త వైశాల్యం 154/4 అని తెలుసు నాకు. అందులో 1/5 కోణం కలిగిన సెక్టార్ వైశాల్యం ఎంత అనేది ప్రశ్న, ఓకేనా. క్యాన్సిలేషన్కి వచ్చేయండి. ఇది 2తో కొట్టేయండి. 2తో కొట్టేస్తే 2 2 4, ఇదంతా 77, 5 2 10. సో ఆన్సర్ 77/10 అంటే 7.7. సో ఇక్కడ వితౌట్ ఫార్ములా ఎలా చేయాలి అనేది నేను మీకు నేర్పించాను, ఓకేనా. ఒకవేళ 90 degrees యాంగిల్ అని ఇచ్చాడు, 90 degrees యాంగిల్ అయితే ఇంటూ 1/4 చేయాలి. 180 degrees యాంగిల్ అని ఇచ్చాడు, ఇంటూ 1/3 చేయాలి. 60 degrees యాంగిల్ ఇచ్చాడు, 360 60 degrees అంటే 1/6తో మల్టిప్లై చేయాలి. 72 degrees ఇచ్చాడు, ఏం చేయాలి? 1/5తో మల్టిప్లై చేయాలి. ఒక ఫుల్ సర్కిల్ ఏరియా 7 అయితే 154, వృత్త వ్యాసార్థం 7 అయితే వైశాల్యం 154. అది రెట్టింపు అయింది అనుకోండి, ఏరియాని ఇంటూ 4 చేయాలి, 2². 3 రెట్లు అయింది అనుకోండి, ఇంటూ 9 చేయాలి. సగం అయింది అనుకోండి, ఇంటూ 1/4 చేయాలి. సో ఫుల్ సర్కిల్ ఏరియా తెలుసు, అందులో 1/5 సెక్టార్ ఏరియా అంతా 7.7. ఇలాంటి ప్రశ్నలకి ఫార్ములా రాసి మీరు టైం వేస్ట్ చేసుకోకండి, ఓకే. చూద్దాం నెక్స్ట్. ఓకే, కంప్లీటెడ్. సో ఇలాంటి మంచి మంచి షార్ట్ కట్స్ కావాలి అనుకుంటే వెంటనే ఈ శ్రీశ్రీ ఆన్లైన్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి సార్ అంటే, ఒకటి ప్లే స్టోర్లో SRE అని టైప్ చేసి ఆన్లైన్ క్లాసెస్ కొడితే ఈ లోగోని బాగా గుర్తుంచుకోండి, ఈ లోగో మీద క్లిక్ చేయండి. లేదు అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీరు చూస్తున్న వీడియో కిందన డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది, ఆ లింక్ మీద క్లిక్ చేయండి, యాప్ డౌన్లోడ్ అవుద్ది. మీకు యాప్లో కొన్ని ఫ్రీ వీడియోస్ కూడా పెడతాను, అండ్ నెక్స్ట్ కోర్సెస్ ఉంటాయి. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు టెట్ క్వాలిఫై అయిన తర్వాత డిఎస్సి SGT రాయబోతున్న విద్యార్థులందరికీ కూడాను, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో అందరూ టెట్ క్వాలిఫై అయ్యి డిఎస్సి SGT అటెంప్ట్ చేయాలని, అందులో కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా వంతు కృషిగా ఈ దసరా లోపు డిఎస్సి SGTకి సంబంధించిన సిలబస్ మొత్తం ఏదైతే ప్యూర్ మ్యాథ్స్ అండ్ అర్థమెటిక్ సంబంధించిన సిలబస్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఈ యాప్లో లాంచ్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి షార్ట్ కట్స్ అనేవి మరెన్నో చెప్పుకుందాం. రేపు ఎల్లుండి కూడా మనం ఒక్కొక్క పేపర్ తీసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం. మీకు అది ఎగ్జామ్లో 1 మార్క్కి ఉపయోగపడినా కూడా నేను చాలా ఆనందిస్తాను. కానీ 30 మార్కులు 30 నిమిషాలు అనే కాన్సెప్ట్ వెళ్ళాలి మీరు, ఓకే. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.